ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్ర కీలకమని ఈడీ ప్రకటించింది. ఆప్ లీడర్లతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు తేలిందని ఈడీ అధికారులు చెప్పారు. 100 కోట్లను ఆప్ నాయకులకు చేర్చడంలో కవిత కీలకమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేశామన్న ఈడీ 128 కోట్లకు పైగా సీజ్ చేసినట్లు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న వ్యక్తులను ఈడీ అరెస్టు చేసింది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ దర్యాప్తునకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈ నెల 15న సోదాలు చేశామని, ఆ సమయంలో ఆమె కుటుంబ సభ్యులు ఆటంకం కలిగించారని అధికారులు తెలిపారు. ఆప్ లీడర్లతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు తేలిందన్నారు. 100 కోట్లను ఆప్ నేతలకు చేర్చడంలో కవిత కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 245 ప్రాంతాల్లో సోదాలు జరిపామని ఈడీ చెప్పింది. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైలో తనిఖీలు చేశామని పేర్కొంది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు 15 మందిని అరెస్టు చేశామని, 128 కోట్ల 79 లక్షలు సీజ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్తో పాటు 15 మందిని అరెస్టు చేశామన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో ఆప్ అగ్రనేతలైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కవిత కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. అనుమతుల కోసం ఆప్ నేతలకు 100 కోట్లు చేరవేశారని తెలిపారు. ఈడీ కార్యాలయంలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బీపీ సాధారణంగా ఉందన్నారు. ఈడీ కస్టడీలో ప్రతి 24 గంటలకోసారి కవితకు వైద్య పరీక్షలు నిర్వహించాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు చేస్తున్నారు వైద్యులు.